ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే మొన్న జరిగింది అది 1 వీక్ కావస్తుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఈ సభ విషయంలో ఇంకా గూడా ఎక్కడ చూసినా ఇదే ముచ్చట్లు నడుస్తున్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ సభ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వబట్టే ఈ కాంగ్రెస్ వాళ్ళకి కారిపోతుంది ఏడవలేక నవ్వలేక సస్తున్నారు. రకరకాలు నా పేరు ఎత్తలేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరు ఎత్తితేనేమో ఏమిటి ఈయన పేరు ఏదో తంతె గార్ల బుట్టలో పడ్డట్టు సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి సీఎం అయ్యాడు. ఈయన పెద్ద చరిత్రకారులాగా ఈయన పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ అనే సముద్రంలో చెన్నై ఇంత నీటి ఒక్క నువ్వేంటి. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడాడు, కాంగ్రెస్ పాలసీని మాట్లాడారు, కాంగ్రెస్ యొక్క విధానాన్ని తప్పుపట్టాడు. నువ్వు కాంగ్రెస్లో భాగం, నేను సపరేట్గా నిన్ను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడలేదని బాధ ఆయనకి. ఆయన ఏదో మాట్లాడితే కేసీఆర్ కనుక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఒక నాయకుడు అయిపోతాడు, పెద్ద నాయకుడు అయిపోతాడు. అది అవకాశం ఆయన ఇవ్వలా. అంటే ఆయన భయం ఏమంటున్నా అంటే నా పేరు ఎత్తడానికి కూడా భయపడ్డాడు అని చెప్పి. ఈ పేరు ఈయన పెద్ద లార్లంగ్ పేరే ఏంటి? ఈయన పేరు ఎత్తడానికి భయపడాల్సింది ఏమిటంటే ఈయన రౌడీనా, లేకపోతే రౌడీ షీటరా, లేకపోతే మర్డరాలా, లేకపోతే ఏంటి ఈయన పేరు ఎత్తడానికి భయపడితే ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ నాయకుడు. అయ్యో 100 మంది అయ్యారు కాంగ్రెస్ తరఫున, అందులో నువ్వు కూడా ఒకటివి, రేపు ఎవరో తెలియదు. ఏదో పెద్ద నిన్ను చూసి భయపడాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంది?